విశ్వాసములో పిరికితనము ఉంచకూడదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ చదవండి, దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాం. రెండో తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మన విశ్వాసాన్నంట మొట్టమొదటిగా కాపాడుకోవాలంట. ఎందుకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే శత్రువులు వేస్తారు, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. మనము పోరాటము చేస్తూనే ఉండాలి, కానీ పిరికితనంగా ఉండొద్దు. విశ్వాసం పెట్టిన తర్వాత పిరికితనం రావద్దని దేవుడు చెప్తున్నాడు. చదువునానా. మంచి పోరాటము పోరాడి తిని, మంచి పోరాటము పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానని ఇదిగో పౌలు అక్కడ ఉన్నటువంటి తిమోతికి చెప్తున్నటువంటి మాట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇప్పుడు దైవజనుడు మీకు చెప్తున్నటువంటి మాట, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, మీరు కూడా విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి. దేవుడు నాకు జీవ కిరీటం ఉంచాడు, ఆ కిరీటాన్ని నేను పొందుకున్నట్టుగా నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. దేవుని బిడ్డలారా, విశ్వాసములో పోరాటము వస్తది. ఎప్పుడైతే విశ్వాసములో దేవునిలో నువ్వు నిలబడతావో అనేకమైనటువంటి పోరాటాలు వస్తాయి. ఆ పోరాటాలను జయించలేకపోతే నువ్వు క్రైస్తవుడు కానే కాదు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డవు అసలు నువ్వు కానే కావు. ఎప్పుడైతే విశ్వాసంలో నువ్వు నిలబడతావో పోరాటాలు వస్తాయి. ఆ పోరాటాలను జయించాలంటే ఆ విశ్వాసంలో నువ్వు నిలబడాలి. ఇదిగో ఆయన వైపుకు నీ కనులెత్తాలి, ప్రార్థనలో నిలబడాలి. శత్రువును ఖచ్చితంగా జయిస్తా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ శత్రువు ఏం చేస్తాడో నేను బలహీనపరుస్తాడు. పనితో జ్వరాన్ని తీసుకొచ్చి పెడతాడు, లేదా అనారోగ్యం తీసుకొచ్చి పెడతాడు. వాడిని విశ్వాసం కోల్పోయేటట్టుగా పిరికితనం వచ్చేటట్టుగా నేను చోదనలు చెప్తాడు. పిల్లకు పిల్లగానే పడకుండా చేస్తా ఉంటాడు, భర్తకు భార్యకు విరోధం చెప్తా ఉంటాడు. వాడు అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు. మనం వచ్చింది యేసయ్య దగ్గరికి వచ్చి విశ్వాసం పెట్టాము. ఆ విశ్వాసం పెట్టినటువంటి నీవు ఈ పోరాటం కొంచెం రాగానే నీకు పిరికితనం వస్తుంది. ఏం ఆ పిరికితనం వస్తే నువ్వు దేవుని అంగీకరించినట్టేనా? దేవుని సంఘంలో నిలబడినట్టేనా? దేవునితో ఐక్యత కలిగి ఉన్నట్టేనా? ఎప్పుడు నువ్వు పోరాటం చేస్తావు? ఇంకా ఎన్నడూ పోరాటం చేస్తావు? ఇంకా అందుకనే నా ప్రభు చెప్తున్నా, విశ్వాసములో నువ్వు నిలబడు. పోరాటాలు వస్తాయి. నేను జయించాను కదా, విశ్వాసాన్ని నేను జయించాను, నేను పోరాటాన్ని జయించాను. కానీ నువ్వు కూడా జయించాలని నా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే విశ్వాసము లేనివాడే పిరికివాడు, విశ్వాసము కలిగిన వాడు పిరికివాడు కాదు, ఎప్పటికీ పిరికివాడు కాదు. దేవుని బిడ్డలారా, పౌలు తిమోతికి చెప్తున్నటువంటి మాట. అందుకనే నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నీకు అనేకమైన పోరాటాలు వస్తాయి. ఇప్పుడు ఈ ప్రాంతానికి రావాలంటే బస్సుల సౌకర్యం ఉండదు, ఆటోల సౌకర్యం ఉండదు అమ్మా, అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. చాయ్ దొరకదు, టిఫిన్ దొరకదు, ఏది దొరకదు. అంత మాత్రాన నువ్వు విశ్వాసం ఉంచి, వినండి, విశ్వాసం ఉంచి
దేవుని సన్నిధికి వెళ్తానని తీర్మానం చేసుకున్నటువంటి నీవు ఈ శోధన రాగానే ఇక మళ్ళీ బస్ ఎక్కిపోకూడదు, ఇంటి దారి పట్టకూడదు. నువ్వు నడుచుకుంటున్న దేవుని సన్నిధికి వచ్చినప్పుడే ఆ విశ్వాసాన్ని బట్టి నిన్ను దేవుడు నీ కార్యాన్ని మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ పరిశుద్ధమైనటువంటి సంఘాలు, ఆత్మ కలిగినటువంటి సంఘాలు ఇవి ఎక్కడ ఉంచుతాడంటే దేవుడు ఈ విధంగానే ఉంచుతాడు. ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉండదు. అంటే కారణం ఏంటంటే ఇక్కడ అనేకులు ఉన్నారు కానీ ఇక తెలియదు, తెలుసుకుంటారు. అందుకనే తెలిసినటువంటి మీరంతా ఈ ప్రాంతానికి రావాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు బిడ్డలారా, ఇదిగో సత్యము ఎక్కడ ఉంటుందో అనేకమైనటువంటి పోరాటాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయ్యగారు ఇదంతా అమ్ముకొని మన నేను విజిటింగ్ పోయిన అంతా అమ్ముకొని మా ప్రాంతానికి రారాదు అయ్యగారు, మేము సపోర్ట్ గా ఉంటాం. అయ్యో దేవా స్తోత్రం నాయన, మీరు సపోర్ట్ కాదమ్మా, నాకు దేవుడు సపోర్ట్ ఉండు. కొట్ట చప్పట్లు ఒకసారి గట్టిగా, కొట్ట చప్పట్లు, కొట్ట చప్పట్లు. నాకు దేవుడు సపోర్ట్ గా ఉన్నాడు, మీరు కాదు. నాకు దేవుడు సపోర్ట్ గా ఉన్నాడు కనుకనే ఈ ప్రార్థన నడిపించగలుగుతున్నాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మనుషుల ద్వారా ఏమీ జరగదు. ఇవాళ డబ్బులుంటే నువ్వు వస్తావు, రేపు రావు. అదే విశ్వాసం కలిగిన వారు డబ్బులు ఉన్నా వస్తారు, డబ్బులు లేకున్నా వస్తారు, టయానికి వచ్చి మందిరంలో కూర్చుంటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు వెళ్ళారా, ఇవన్నీ పోరాటాలు ఉంటాయి గనుకనే నువ్వు దేవుని సన్నిధిలో ఈ విధంగా నువ్వు నిలబడాలి. తిమోతి, నువ్వు యవనస్తుడవు, నీకు ఇంకా పెళ్లి కాలేదు, పోరాటాలని అధికమైనటువంటి నీకు వస్తాయి, నాకన్నా ఇంకా ఎక్కువ వస్తాయి నీకు. అందుకనే నీవు ఈ పోరాటాలను జయించాలి, జయించాలి. ఆయన రాజ్యంలో మనం చేర్చబడాలి. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అప్పులు వస్తాయి, అనేకమైన ఈడుస్తారు, కొడతారు, అన్ని చేస్తారు. అయినా కూడా దేవుని మీద విశ్వాసం ఉంచాము. ఎందుకో తెలుసా? ఆయన రాజ్యంలో చేర్చబడాలని మనం విశ్వాసం వచ్చాం. అందుకనే తిమోతే, ఆ విశ్వాసములో పిరికితనము రాకూడదు. నా సమయం అయిపోయింది, నేను మంచి పోరాటం పోరాడను, నా కొరకు జీవకిరీటం ఇచ్చాడు దేవుడు, అది అందుకోవడానికి నేను వెళ్తున్నాను, నువ్వు కూడా అందుకోవాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ జీవ కిరీటానికి నువ్వు ఆశపడాలి. దేవుని బిడ్డలారా, ఈ భూ సంబంధమైనటువంటి కార్యాలు ఏ ఉన్నా నా దేవునికి అవన్నీ ఒక లెక్క కాదు. ఆయన ఖచ్చితంగా ఆయన చేస్తాడు. నీ సమస్య ఏది ఉందో ఇప్పుడు దేవుడు వాక్యం నీ ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన ఖచ్చితంగా ఇదిగో నీ అక్కరలు దేవుడు తీరుస్తాడు, నీ బలహీనతలను దేవుడు తీరుస్తాడు, నీ అప్పులన్నీ నా దేవుడు తీర్చునుగాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి, అపోస్తుల కార్యంలోనికి మనం వెళ్తాం. అపోస్తుల కార్యం పొందుతాం. మొట్టమొదటి ఏంటిది? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. రెండవదిగా విశ్వాసమందు నిలకడగా నిలబడాలి. విశ్వాసమందు నిలకడగా నిలబడాలి. కాలు జారొద్దు, మనసు తిప్పుకోకూడదు, డబ్బులకు ఆశపడకూడదు, హృదయాన్ని చేతి చేసుకోకూడదు. నీ హృదయములో దేవుడు ఉన్నప్పుడు నువ్వు నిలకడగా ఉంటే నా దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. నువ్వు నిలకడ లేకపోతే నీలో దేవుడు ఉండడిక. అంతా ఇక ఏందో తెలుసా? అది శరీర సంబంధమైన కోరికలు ఉంటాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదవండి, అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ
22వ వచనం. శిశువుల మనసులను వినండి. శిశువుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మనం అంత గురి ఎక్కడో తెలుసా? ఆయన రాజ్యములో చేర్చబడాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, ఇదిగో నిలకడగా నిలబడాలి. శిష్యులందరికీ పౌలు చెప్తున్నటువంటి మాటలు ఇవి. మంచి పోరాటం నేను పోరాడాను, మీరు కూడా ఆ పోరాటము పోరాడి ఆయన దగ్గర జీవ కిరీటం ఉంది, నేను పొందుకుంటున్నాను, మీరు కూడా ఆ జీవ కిరీటం పొందుకోవాలి. ఆ జీవ కిరీటం ఏంటిది? పరలోక రాజ్యము. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఒక్కసారి 23వ వచనం చదువుతావా నాన్న? 14:23వ వచనం. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి విశ్వాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. 14వ అధ్యాయము 23వ వచనమేనా? ఇది మన అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 23వ వచనమేనా? మళ్ళీ చదువునా, రిపీట్ చేయండి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభునకు వారిని అప్పగించారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే ఆ విశ్వాసములో మనం నిలబడి వాళ్ళందరినీ వాళ్ళకు అప్పగించి దేవునికి అప్పగించే వారిగా మనము నిలబడదుముగాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అదే 14వ అధ్యాయం 19వ వచనం చదువురా ఇప్పుడు. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం. అంతియొక్కయు నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి, చూచారా? వినండి, పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయేనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చారు. ఎవరిని? పౌలుని ఈడ్చారు. ఎక్కడ ఇది జరిగిందంటే అంతియొక్కయలో ఉన్నటువంటి అకన్య, అక్కడ ఉన్నటువంటి యూదులు అంటే ఎవరో తెలుసా? దేవుని అంగీకరించినటువంటి వాళ్ళే యూదులు. అంటే దేవుని ప్రతిష్టత కలిగి జీవించే వాళ్ళు కాదు. అందుకనే ఆ యూదులంతా ఏం చేశారంటే పౌలు రాగానే ఆ పౌలు ఇక్కడ అధికారం చెలాయిస్తున్నాడని, ఆ పౌలు మాటలే వింటున్నారని వాళ్ళు ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి జన సమూహానంతా కూడగొట్టుకొని, స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? జన సమూహానంతా కూడగొట్టుకొని ఇదిగో పౌలు మీద రాళ్ళు రువ్వి ఇదిగో ఈడ్చి కొట్టిస్తున్నా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎందుకు ఈడ్చి కొట్టిస్తున్నారంటే, నానా మీరు అన్నం తినిపియాలంటే లోపలికి వెళ్ళండి, రూమ్ లోకి వెళ్ళండి, లేకపోతే బయట కూర్చోండి. నాన్న అవతలి కూర్చోండి, డిస్టర్బ్ అవుతుంది. అవతలి పండి. నేర్పాలమ్మా, నువ్వు నేర్పాలి అట్లాంటి.
అందరూ ఒకసారి చేతులెత్తి స్తోత్రాలు చెప్తామా గట్టిగా? అక్కడ ఉన్నటువంటి యోధులు దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలందరూ ఏం చేశారంటే వాళ్ళ స్వాధీనంలో చేసుకొని, వీడేంది బల చేస్తున్నాడు, ఎవడు పౌల్ని వీడేంది బల చేస్తున్నాడు, అధికారం అంతా మనలో ఉంటే వీడు వచ్చిన తర్వాత అధికారం మొత్తం వీరి మీదకి పోయిందేంది? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మీరు ఇదిగో అనేకమైనటువంటి అన్ని జరుగుతా ఉంటాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు అమ్మా, దూర ప్రాంతాలకి వచ్చినటువంటి వాడి దేవుని బిడ్డలారా, మీకు తెలియని విషయాలు ఎందుకో దేవుడు నన్ను వాక్యం ద్వారా గుర్తు చేశాడు. మీరు దూర దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చేస్తే మిమ్మల్ని ఏమంటారో తెలుసా? అక్కడ మందిరం లేదా, ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అంటారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే ఆ నీ కృప పెందుకోసం ప్రార్థన మందిరం జక్కయ్య పాస్టర్ దగ్గరికి వెళ్తున్నాం అయ్యగారి దగ్గర కంటే మీకు బండి కూడా ఆపరు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎందుకో తెలుసా? అంత పగ ఉంటది. ఎందుకంటే మీరు వెళ్తుంటే కొన్ని చెవులలో కూడా చెప్పొచ్చు. అందుకనే మైకు తెలంగాణలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇగో ఇక్కడ అదే జరిగింది. పౌలు అక్కడికి పోయి అనారోగ్యాల చేత బాధపడుతున్నటువంటి వారికి, జ్ఞానం లేనటువంటి వారికి, ఏమి తెలియనటువంటి వారికి యేసు ప్రభు బాగు చేస్తాడు, ఆయన రాజ్యంలో మనం చేర్చబడాలి, నా ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలని ఈయన బోధ ప్రకటిస్తుంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ ఏం చేశారో తెలుసా? సమాజం అంతా గొడగొట్టుకొని అందరూ ఏం చేశారంటే వీళ్ళొక్కని, స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? వీళ్ళొక్కని రాళ్లతో కొట్టి ఈడ్చి పైకెత్తే వీడు చచ్చిపోతే అధికారం అంతా ఎవరిది? మనది. అంటే దరిద్రులు వాళ్ళనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బలము మాది అని. కానీ కాపాడుతున్నటువంటి దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అట్లా ఈడ్చి కొట్టి ఇక చనిపోయాడని లేచిపోయాడు. ఇక ఎవరిని? పౌలు. ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నాడు? సంగమా మీకు చెప్తున్నాడు దేవుడు. ఇవన్నీ పోరాటాలు వస్తాయి. సత్యంలో ఉన్నప్పుడు చుట్టాలు బక్కలను కూడా గుంజుకొని ఏం చేస్తారో తెలుసా? మేము పోతలేమే చర్చికి, మీరు కూడా పోవద్దు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కాంట్రాక్ట్ అయిపోతారు వాళ్ళు. అమ్మా, దండం పెట్టి మీకు చెప్తున్నాను, ఒకరి మాటలు నమ్మి మీ కుటుంబాలను మీరు ఖరాబు చేసుకోకండి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? భయం ఉండదు, ఎదురంగా చెప్పడు. భయం ఉండదు, ఏం చేస్తాడు? సాగుకుంటాడు. మనకు భయం లేదు కాబట్టి మిమ్మల్ని ధైర్యపరచడానికి దేవుడు మీతో ప్రకటిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇక పౌలు చనిపోయారని ఏడ్చి పడేసి వెళ్ళిపోయారు. దేవుడు బిడ్డలారా, ఆ పౌలు లేకపోతే వాళ్ళ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు బాగుపడాలి? వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్యాలు ఎప్పుడు విడుదల కావాలి? నా దేవుడు సమయం లేదు, వచ్చేస్తున్నాడు, రాజ్యంలో ఎప్పుడు చేర్చబడాలి? ఇంకా పాపంలోనే ఇరికిపోవాలా? పాపంలో పడిపోవాలా? అందుకని దేవుని బిడ్డలారా, మీ అందరికి ఏం చేస్తుంటారంటే ఒక్కొక్కటి ఈ విషయాలు చెప్తా ఉంటారు. అందుకని దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మీరు, మేలు పొందుకోవాలని వస్తున్నటువంటి మీరు, ఇదిగో సత్యానికి వెళ్ళినప్పుడు పోరాటాలు వస్తాయి. ఈ పోరాటాన్ని జయించకపోతే నువ్వు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డవే కానే కావు. నువ్వు ఇంట్లో అనారోగ్యము తీసివేసుకోలేవు, నీ సమస్యను తీసివేసుకోలేవు. అందుకనే నా ప్రభు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు.
మీ అందరికీ నా దేవుడు రాబోయే రోజులల్లా ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం కుమ్మరించబడును గాక. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి దేవుడు పంపించజేసును గాక. చూడండి, కాళ్ళ నొప్పుల చేత మీరు వచ్చారేమో కానీ నా ప్రభు అంటున్నాడు కాళ్ళ నొప్పులన్నీ ఇప్పుడు విడుదలైపోయాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చూడు, ఇప్పుడు బలహీనతల వారి దగ్గర ఉంటే మీ మనసుకు మీలోనే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది తెలుసా? మా మనసులో ఏదో బయటికి వెళ్ళిపోయింది అని మీలో మీకే వచ్చేస్తుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుడు మాట్లాడుతున్నాడు. అదే ప్రకారంగా ఇదిగో తీర్మానం చేసుకున్నాం. ఇదిగో నీలో నుండి ఏదో ఒకటి బయటకు వెళ్ళిపోద్ది. నీ అనారోగ్యాలు అన్ని విడుదలైపోద్ది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దైవ జనుడొచ్చి ఊపి ఊపి ప్రార్థన చేయటం కాదు, నోటి మాట ద్వారా. ఈ మాట ఎవరిదంటే యేసయ్యది. యేసయ్య మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ మాట ద్వారానే నీ హృదయంలో ఆయాసమే కాదు, ఇదిగో ఇదిగో కొంతమందికి ఛాతికి ఇక్కడ గుంజుతా ఉంటది. యేసు నామములో అవన్నీ విడుదలైపోవును గాక. అనారోగ్యాలన్నీ యేసు నామములో విడుదలైపోతాయి. అవి అక్కడ అవుపడవు. యేసు నామములో ఆ బలహీనతలన్నీ నా ప్రభు తీర్చివేచును గాక. అందుకనే ఈ అన్ని పోరాటాలు వస్తాయి. ఆ పోరాటంలో నువ్వు నిలబడినప్పుడే నీ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటావు, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? లాస్ట్ కు 20వ వచనం చదువురామా. 20వ వచనం చదువు. అపోస్తల కార్యమే 14వ అధ్యాయం 20వ వచనం. అయితే శిశువులు అతని చుట్టూ నిలిచి ఉండగా, ఇప్పుడు శిశువులు అతని చుట్టూ నిలవగా అతడు లేచి పట్టణంలోనికి ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెబేరునకు బయలుదేరిపోయెను. ఇగో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ చెప్తున్నటువంటి ఆ మాట ఏంటంటే 22వ వచనం ఇప్పుడు చదువు. శిశువుల మనసులను దృఢపరచి, చూడు వాళ్ళకు ఇదిగో చెప్పి దృఢపరుస్తున్నాడు. మీరు ధైర్యం కోల్పోకూడదు. విశ్వాసంలో నిలబడ్డారు. ఈ విశ్వాసం మీరు పోగొడకొద్దని దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి, చూచారా నేను అనేక శ్రమలను అనుభవించాను, దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. ఇగో వాళ్ళను పౌలు హెచ్చరించాడు. దేవుడు ఇప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే విశ్వాసములో ఖచ్చితంగా నువ్వు నిలకడగా నిలబడాలి. విశ్వాసం పోగొట్టుకోకూడదు. ఇదిగో నన్ను రాళ్ళు రువ్వారు, ఈడ్చుకొచ్చారు, ఇదిగో నేను చనిపోయారని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇదిగో నువ్వు చనిపోయినా, ఇదిగో కృంగిపోయినా, నీవు చేతగానైనా నా ప్రభు మీద నువ్వు విశ్వాసం ఉంచుతే నా ప్రభు నిన్ను లేపి నిలబెట్టుకొని నిన్ను వాడుకుంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ బలహీనతలన్నీ దేవుడు తీసివేస్తాడంటే రేపా కళ్ళ తీర బరబర. అందుకనే విశ్వాసములో మనము నిలకడగా నిలబడాలి. అందుకనే ఇవన్నీ పోరాటాలు వస్తాయి, ఇవన్నీ వచ్చేసి ఇదిగో నిలబడినప్పుడే నీ కుటుంబాన్ని నువ్వు చక్కదిద్దుకొని, నీ అనారోగ్యాన్ని విడిపించుకొని, నీ భర్త నీతో పాటు దేవుని మందిరములో నిలబడును గాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదవండి ఇంకొక మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. నాన్న 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనము. మెలకువగా ఉండుడి. అగ్గో ఇప్పుడు చెప్పిన మాటలన్నీ విన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ నీ హృదయంలో పెట్టుకొని
ఇదిగో నిద్రపోయినటువంటి వాళ్ళు ఉండకుండా మెలకువగా ఉండుడి. మీరు ఇక నుంచి మెలకువగా ఉండుడి. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. పౌరుషము గలవారై ఉండుడి. పౌరుషము గలవారై ఉండుడి. బలవంతులై ఉండుడి. బలవంతులై ఉండుడి. పౌరుషము గలవారై బలవంతులై మీరు ఉండుడి. చచ్చిన బ్రతుకుల్లాగా మీరు ఉండకూడదు. చచ్చిపోయిన వారిగా మీరు ఉండకూడదు. మీరు విశ్వాసములో నిలకడగా నిలబడాలి. ఎవరికి మీరు భయపడకూడదు. బలవంతుడైన దేవుడు నీలో ఉన్నాడు. నువ్వు బలహీనుడు కానే కాదు, నువ్వు బలవంతుడవే. అందుకని నా ప్రభు చెప్తున్నాడు, ఇక నుంచి నువ్వు మెలకువగా ఉండు. నీ దగ్గరికి ఎవరు వచ్చి ఏది చెప్పినా కూడా నేను నా దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నా కుటుంబాన్ని సరిదిద్దుకోవడానికి వెళ్తున్నానని నువ్వు చెప్పి ఆయన మందిరంలో నిలబడి ఆయన మేలు నువ్వు పొందుకున్నాను గాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇలాంటివన్నీ లేస్తాయి. ఎందుకంటే నీ కుటుంబం ఎదగకూడదు. ఏంటిదో తెలుసా? నీ కుటుంబం ఎదగదు. నేను ఈ విధంగానే ఉన్నాను, నువ్వు కూడా ఆ విధంగానే ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే తన భర్త మార్పుకోవడానికి ప్రార్థన చేయరు. కొంతమంది ఏం చేస్తారంటే తన భార్య కొరానికి ప్రార్థన చేయరు. ఎందుకంటే ఇద్దరు కలిసి వస్తే గొడవలు అయితే కదా. అందుకే నా ప్రభు చెప్తున్నాడు, ఇవన్నీ ఫిట్టింగ్ పెట్టేది ఎవడో తెలుసా? నువ్వు బలవంతుడవే, నువ్వు బలవంతుడవే, నువ్వు ప్రార్థన శక్తి కలిగినటువంటి వాడివే, నీలో ఆత్మీయత ఉంది, నీ విశ్వాసం ఉంది. కానీ నీ విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు? పిరికితనం కలిగజేస్తున్నాడు, నేను చేంజ్ చేస్తున్నాడు. అందుకనే ఇక నుంచి కన్నీరు కారుస్తావా ఏడుస్తావా తెలియదు, కానీ పౌలు ఎన్ని శ్రమలు పడ్డాడో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నటువంటి మాటలు. ఇదిగో నేను జయించాను, నా దేవుడు రాజ్యానికి వెళ్తున్నాను, ఆయన నాకు జీవ కిరీటం ఇచ్చాడు, నేను అందుకొని పోతున్నాను. నాకొక్కడికే కాదు, నా మాదిరిగా ఎవరైతే పోరాటములో గెలుస్తారో వాళ్ళందరికీ జీవ కిరీటము అనుగ్రహించబడుతుంది అన్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో నిలబడతావో నిలకడగా, నీ కుటుంబంలో ఏ శోధనలు రావు, ఏ బాధలు రావు, ఏ ఇబ్బందులు రావు. నా ప్రభు చెప్తున్నాడు, ఆయన నోటి మాట ద్వారానే నీ కుటుంబాన్ని చక్కదిద్దగలడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేసి దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు ఆ వాక్యానుసారంగా జీవించి ఇదిగో మీరు ఆ విశ్వాసములో నిలకడగా మీరు నిలబడాలి. ఇదిగో మెలకువగా ఉండాలి. నువ్వు నిద్రపోయావా, నీ పక్కలంగా వచ్చి ఎందుకు చర్చికి ఇప్పుడు చర్చి పోతున్నావు? ఓ అంత దూరమా? ఎందుకో వదిలే, పక్కన లేవా ఎన్ని చర్చిలో? ఒక తల్లి నాతోటి, అన్నయ్య మాకు ఎన్ని చర్చిలు లేవు, మేము పోవా చర్చికి? మేము అంత దూరం వస్తే మాకు బండ్లు లేవు, ఆటోలు లేవు, ఏం లేవు, మేము ఎట్ట రావు? సరే అమ్మా వెళ్ళిపో అన్న. అన్నయ్య కష్టమో నిష్ఠురమో మళ్ళీ నేను ఆడికే వచ్చేస్తాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, అనుభవం కలిగినటువంటి వాళ్ళు, ఆస్తి పనులు వాళ్ళు, డాక్టర్లకి ఎంతైనా పెట్టొచ్చు వాళ్ళు, కానీ దేవుడు చేసేదానికి